హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. సో ఈరోజు మీరు ఈ మెసేజ్ వింటున్నారు అంటే ఈ రీడింగ్ ద్వారా బహుశా చాలా రోజులుగా నువ్వు బయట అందరికీ బలంగా కనిపిస్తున్నావమ్మా. లోపల మాత్రం ఒక మాట కోసం, ఒక సంకేతం కోసం, ఒక సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు. ఖచ్చితంగా 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 నేను చెప్పగలను. బికాస్ ఈరోజు కాళీమాత ద్వారా వచ్చిన సందేశం ఈరోజు మీరు వింటున్నారు. ఖచ్చితంగా మీరు ఇలా అడిగి ఉండొచ్చు. ఎందుకు నా జీవితం ఇలా ఆగిపోయినట్టు ఉంది? ఎందుకు నా పర్సన్ మారిపోయారు? ఎందుకు నేను ఇంత ఇచ్చినా తిరిగి ఇదే రాలేదు? ఖచ్చితంగా ఇదే అడిగి ఉంటారు మీరు. మీరు ఏది ఇచ్చారో అది ఎందుకు రాలేదు అని చెప్పేసి. నేను ఇంకా ఎందుకు ఈ బంధాన్ని వదలలేకపోతున్నాను? ఈరోజు కాళీమాత ఒక విషయం చెప్తున్నారు. నువ్వు ఒంటరిగా లేవు. నువ్వు వదిలేయబడలేదు. నువ్వేమీ మర్చిపోబడలేదు. కొన్నిసార్లు తల్లి ఆశీర్వాదం మనం కోరింది ఇవ్వడం కాదమ్మా, మనం మోయలేనిది తీసివేయడం అన్నమాట. ఇక్కడ ఈ రీడింగ్ చూస్తున్న వాళ్ళల్లో ఎవరో లవర్ కోసం ఎదురు చూస్తున్నారు. ఎవరో మ్యారేజ్లో తమని తాము కోల్పోయినట్టు ఫీల్ అవుతున్నారు. ఎవరో ఒక కనెక్షన్ని బయటికి నవ్వుతూ మోస్తున్నారు. ఎవరో తమ పర్సన్ ఎందుకు ఇలా మారిపోయారో అర్థం చేసుకోలేక ఉన్నారు. కానీ కాళీమాత ఇప్పుడు మీ హార్ట్ వైపు చూస్తూ చెప్తున్నారమ్మా, నువ్వు సమాధానం కోసం వెతుకుతున్నావు, కానీ ముందు నీ బాధ వినిపించుకోవాలి. ఎందుకంటే చాలామంది సంబంధాల్లో ఒకే పొరపాటు చేస్తారు. వాళ్ళు ఎదుటి వ్యక్తి మారాలని ఎదురు చూస్తారు, కానీ తాము ఎంత అలసిపోయారో గుర్తించరన్నమాట. ఇప్పుడు ఇక్కడ నీ పర్సన్ ఎనర్జీ గురించి ఒక లోతైన విషయం వస్తుంది. నీకేమో బయట కనిపిస్తున్నది దూరము, మౌనము, ఒక కూల్ ఎనర్జీ, మారిపోయిన ప్రవర్తన. కానీ తల్లి చెప్తున్నారు, ప్రతి సైలెన్సు ప్రేమ కాదు, ప్రతి దూరము ద్వేషం కూడా కాదమ్మా అని చెప్పి. కొన్నిసార్లు మనుషులు లోపల బలహీనంగా ఉన్నప్పుడు బయట గట్టిగా కనిపిస్తారు. కొన్నిసార్లు వాళ్ళు మాట్లాడడం తగ్గిస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఏం ఫీల్ అవుతున్నారో కూడా అర్థం కాదనమాట. రియల్ లైఫ్లో చూడండి, ఇక్కడ ఒక ఒక వ్యక్తి రోజు మాట్లాడే పర్సన్ అవుతారు, ఇప్పుడు తక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అంటే ప్రేమ పోయిందా అక్కడ? కావాల్సిన అవసరం లేదు అనా? బహుశా జీవితం వాళ్ళని ఇంకో దిశలో లాగుతుంది, అది అక్కడ చూపిస్తుంది. ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్లో అయితే అన్నీ సరిగానే నడుస్తున్నాయి, కానీ ఎన్నాళ్ళుగానో ఒకరినొకరు నిజంగా ఎలా ఉన్నావు అని అడగలేదు. ఎక్స్టర్నల్ కాంప్లికేటెడ్ కనెక్షన్స్ ఉంటాయి కదమ్మా, సోల్మేట్ కనెక్షన్స్. కొన్నిసార్లు మనసు ఒక చోట ఉంటుంది, జీవితం ఇంకో చోట ఉంటుంది. అలా అయిపోయింది మీ పరిస్థితి. అందుకే తల్లి నిన్ను ఇప్పుడు అడుగుతుంది, నువ్వు వాళ్ళ ప్రేమ కోసం ఎదురు చూస్తున్నావా, లేక నిన్ను నువ్వు మర్చిపోకుండా ఉండడానికి పోరాడుతున్నావా? ఎందుకంటే కాళీమాత ఆశీర్వాదం ఎప్పుడు ఇలా పనిచేస్తుంది, ఎప్పుడు ఇలానే పనిచేస్తుంది. ముందు నీ హృదయం ఎంత మోస్తుందో చూపిస్తుంది, తరువాత నీకు సరిపోని భారాన్ని తీసేస్తుంది, ఆ తర్వాత నీకు నువ్వు తిరిగి కనిపించే దారిని చూపిస్తుంది అన్నమాట. ఈరోజు ఈ రీడింగ్లో మీరు ఎవరు తిరిగి వస్తారు అన్నది ఇక్కడ మనం ఈ రీడింగ్ ద్వారా ఇక కాళీమాత నా ద్వారా మనం ఇక్కడ ఎవరు తిరిగి వస్తారు అనేది చూడరు. ఇక్కడ ఈ రీడింగ్ ద్వారా మనం చూడబోయేది మీ జీవితంలో ఇప్పుడు తల్లి ఏ నిజం చూపించాలని చూస్తున్నారు మనం ఈ రీడింగ్ ద్వారా. ఎందుకంటే కొన్నిసార్లు ఆశీర్వాదం ఒక వ్యక్తి రూపంలో రాదమ్మా, ఒక అవగాహన రూపంలో వస్తుంది. గుర్తుపెట్టుకోండి. అలాగే కాళీమాత ఇప్పుడు మీ చెవిలో నెమ్మదిగా ఒక మాట చెప్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి.
చాలా అంటే చాలా ఇదిగా చెప్తున్నారమ్మా. మీరు అన్ని రకాలుగా ఏకాగ్రత పెట్టి వినాల్సిన రీడింగ్ అనమాట. చాలా ఏకాగ్రతగా వినాలి. మళ్ళీ చెప్తున్నాను. నువ్వు ఎంతకాలం అందరినీ పట్టుకొని నిలబడ్డావో నాకు తెలుసు అని చెప్తున్నారు మీ చెవిలో నెమ్మదిగా కాళీమాత. ఇప్పుడు నేను నిన్ను పట్టుకొని ఉన్నాను తల్లి అని కాళీమాత చెప్తున్నారు. నేనే నిన్ను పట్టుకొని ఉన్నాను తల్లి అని కాళీమాత చెప్తున్నారమ్మా. దృష్టిలో పెట్టుకోండమ్మా, వినండి. కాళీమాత చెప్తున్నారు. కాళీమాత ఆశీర్వాదం అంటే ఎప్పుడు మనం కోరుకున్నది వెంటనే దొరకడం కాదమ్మా. కొన్నిసార్లు మనం నిజంగా ఏం మోస్తున్నామో మనకే చూపించడం. ఈరోజు ఈ రీడింగ్ వింటున్న నువ్వు బహుశా చాలా కాలంగా బయటికి సాధారణంగా జీవిస్తున్నట్టు కనిపిస్తూ లోపల మాత్రం ఎవరూ చూడని యుద్ధం చేస్తున్నావేమో. నీ చుట్టూ వాళ్ళు ఇలా అంటుంటారు ఖచ్చితంగా, ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు, ముందుకు వెళ్ళిపో, ఇంత ఫీల్ అవ్వకు. కానీ నీ హార్ట్లో ఏం జరుగుతుందో వాళ్ళకి అస్సలు తెలియదు, ఒక్క నీకు తప్ప. ఎందుకంటే కొన్ని బాధలు పెద్ద సంఘటనల వల్ల రావు, కొన్ని బాధలు సమాధానం రాకపోవడం వల్ల వస్తాయి, కొన్ని గాయాలు గొడవల వల్ల రావు, నిశ్శబ్దం వల్ల వస్తాయి. ఇక్కడ కాళీమాత ఒక విషయం చూపిస్తున్నారు. నువ్వు ఇప్పుడు వెతుకుతున్నది ఒక వ్యక్తి కాదు, నువ్వు వెతుకుతున్నది శాంతి. ఎందుకంటే కొన్నిసార్లు మనం ఒక మనిషిని మిస్ అవ్వం. ఆ మనిషితో ఉన్నప్పుడు మనం ఎలా ఫీల్ అయ్యే వాళ్ళమో దాన్ని మిస్ అవుతాం. ఇక్కడ ఈ రీడింగ్ చూస్తున్న వాళ్ళలో ఎవరో చాలా స్ట్రాంగ్గా నటిస్తున్నారు. కానీ రాత్రి పడుకునే ముందు ఇంకా ఒక్కసారి ఫోన్ చూస్తారు. ఎవరో తమ కుటుంబం ముందు నవ్వుతారు, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు ప్రశ్నలు అడుగుతారు. ఎవరో తమ పర్సన్ గురించి అయితే మాట్లాడడం ఆపేస్తారు, కానీ ఆలోచనలు మాత్రం ఆపలేరు. ఎవరో మ్యారేజ్లో ఉన్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ వాళ్ళని నిజంగా ఎవరో చూడాలని కోరుకుంటున్నారు. ఎవరో ప్రేమలో అయితే ఉన్నారు, కానీ ఇప్పుడు ప్రేమ కంటే స్పష్టత కోసం ఎదురు చూస్తున్నారు. ఇక్కడ కాళీమాత ఒక స్ట్రాంగ్ సందేశం ఇస్తున్నారు. నీ బాధ చిన్నది కాదు కాబట్టి అది వెంటనే పోవడం లేదు. అది నువ్వు బలహీనంగా ఉన్నావని కాదు, అది నువ్వు నిజంగా హృదయంతో జీవించావని. ఇంకో విషయం, తల్లి ఇప్పుడు నీ జీవితంలో జరుగుతున్న ఆలస్యాల గురించి కూడా చెప్తున్నారు. ప్రతి ఆలస్యము శిక్ష కాదు. కొన్ని ఆలస్యాలు మనం ఏదైతే ఉంటుందో ఆ తప్పు తలుపు తెరవకుండా కాపాడుతుంది తల్లి. కొన్ని దూరాలు ఏవైతే ఉంటాయో ఆ దూరాలు మనల్ని కోల్పోకుండా కాపాడుతాయి. కొన్ని మౌనాలు అయితే మనము వినాల్సిన మనసు స్వరాన్ని వినిపిస్తాయన్నమాట. ఈరోజు తల్లి నిన్ను ఏదో తీసుకురావడానికి రాలేదు, నీకేదో ఇవ్వాలని, నీకేదో చేసేయాలని కాదు. కానీ నీకు ఒక నిజమైన నిజం తెలుస్తుంది. అసలు తల్లి ఏంటి, నీతో నువ్వు అనుకున్న దానికి మించి ఎలా ఉంటున్నారు, నీకెంత రక్షణగా ఉన్నారు, ఏ విధంగా నీకు రక్షణగా ఉన్నారు అది మాత్రం నీకు క్లారిటీ వస్తుంది. ఏదో గుర్తు చేయడానికి వచ్చారమ్మా, ఖచ్చితంగా. నువ్వెంత ప్రేమ ఇచ్చావో అంతే విలువైన దానివి, అంతే విలువైన వాడివి. నువ్వెంత ఎదురు చూసావు కదా, ఎంత ఎదురు చూసావో అంతే బలమైన దానివి, బలమైన వాడివి కూడా. నువ్వెంత ఏడ్చావో అంతే లోతుగా ప్రేమించగలవు. అలాగే ఇప్పుడు తల్లి చెప్తోంది, ఇక ముందు నువ్వు ఒక ప్రశ్న అడగాలి. ఎవరు నాతో ఉంటారు కాదు, నేను నా జీవితంలో ఎలా ఉండాలనుకుంటున్నాను అనేది. ఎందుకంటే కొన్ని సమాధానాలు వ్యక్తుల దగ్గర రావు, మనలోనే తెరుచుకుంటాయమ్మా, మనలోనే తెరుచుకుంటాయి. సో మీరు దృష్టిలో పెట్టుకోవాలి, కాళీమాత ఇప్పుడు ఇంకా లోతుగా తీసుకెళ్తున్నారమ్మా. ఇప్పటి వరకు తల్లి నీ హృదయం ఏం మోస్తుందో చూపించారు,
కానీ ఇప్పుడు తల్లి మీ పర్సన్ హృదయం బయటికి చూపించని లేయర్ గురించి మాట్లాడుతున్నారు. ముందుగా ఒక విషయము, ఈ భాగాన్ని వినేటప్పుడు వెంటనే ఎవరిని మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అని నిర్ణయించద్దమ్మా. ఎందుకంటే తల్లి చూపిస్తున్నది తీర్పు కాదు, ఇక్కడ తీర్పు కాదు, అవగాహన. ఇక్కడ తల్లి చెప్తున్నారు, నీ పర్సన్లో ప్రస్తుతం బయటికి కనిపిస్తున్నది మొత్తం నిజం కాకపోవచ్చు అని చెప్తున్నారమ్మా. కొన్నిసార్లు మనుషులు దూరంగా వెళ్ళటం వల్ల కాదు, ఖచ్చితంగా దూరంగా వెళ్ళటం వల్ల కాదు, లోపల ఏం చేయాలో తెలియక ఆగిపోతారు. కొన్నిసార్లు మాట్లాడకపోవడం వల్ల కాదు, తప్పుగా మాట్లాడదానేమో అనే భయంతో మౌనం ఎంచుకుంటారనమాట. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరి మౌనం అర్థం చేసుకోవడం మంచిది, దాంట్లో నిన్ను నువ్వు కోల్పోవడం కాదు. ఇక్కడ చాలామంది వ్యూవర్స్ జీవితానికి కనెక్ట్ అయ్యే ఒక నిజం వస్తుంది నాకు ఇక్కడ. నువ్వు గమనించావా కొన్ని కనెక్షన్స్లో వాళ్ళు పూర్తిగా వెళ్ళిపోరు, ఖచ్చితంగా వెళ్ళిపోరు, పూర్తిగా ఉండరు కూడా. కొన్ని చిన్న చిన్న సంకేతాలు ఇస్తారనమాట. ఒక్కోసారి శ్రద్ధగా చూపిస్తారు, తర్వాత మళ్ళీ మౌనము. అప్పుడు మనసు అడుగుతుందనమాట, ఇది ప్రేమ లేక అలవాట అని చెప్పి. కాళీమాత ఇక్కడ చెప్తున్నారు, ఆ ప్రశ్నకి ముందు ఇంకో ప్రశ్న అడుగు, ఈ బంధంలో నేను ఎలా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే కొన్ని బంధాలు మనకి ప్రేమ ఇస్తాయి, కొన్ని బంధాలు మనల్ని ఎదురు చూడడం నేర్పిస్తాయి, మరికొన్ని అయితే మన విలువ బయట వాళ్ళ నిర్ణయాల మీద ఆధారపడకూడదని నేర్పిస్తాయి. ఇక్కడ నీ పర్సన్ గురించి తల్లి ఒక లోతైన విషయం చెప్తున్నారు. వాళ్ళు తప్పనిసరిగా ఫీల్ అవ్వట్లేదని కాదు, కానీ వాళ్ళు ఫీల్ చేస్తున్నది వెంటనే బయట పెట్టగల స్థితిలో ఉండకపోవడము అనేది చెప్తున్నారు. రియల్ లైఫ్లో ఇది ఎలా కనిపిస్తుంది? నువ్వు ఒకరోజు మెసేజ్ చేయడం ఆపేస్తావు, వాళ్ళు గమనిస్తారు, కానీ ముందుకు రారు. అవునా? నువ్వు మారిపోతావు, వాళ్ళు చూస్తారు, కానీ మాటల్లో పెట్టరు. నువ్వు బలంగా కనిపించడం మొదలు పెడతావు, అప్పుడు వాళ్ళల్లో ఏదో కదులుతుంది. ఎందుకంటే కొన్నిసార్లు మనుషులు మనల్ని కోల్పోతున్నప్పుడు కాదు, మనం మనల్ని తిరిగి కనుక్కుంటున్నప్పుడు స్పందిస్తారు. అందుకే ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను, సెల్ఫ్ వాల్యూ, సెల్ఫ్ రెస్పెక్ట్, మన ఎనర్జీస్ని పైకి పెంచుకోవాలి. ఇక్కడ తల్లి ఒక హెచ్చరిక కూడా ఇస్తున్నారమ్మా. నువ్వు ఒక వ్యక్తి లోపలి బాధని అర్థం చేసుకోవచ్చు, కానీ దాన్ని నీ బాధ్యతగా తీసుకోవద్దు. నువ్వు సానుభూతి చూపవచ్చు, కానీ నీ శాంతిని చెల్లింపుగా ఇవ్వద్దు. నీ జీవితం కూడా నీకు ముఖ్యమే కదా. ఎందుకంటే ప్రేమ అనేది ఎప్పుడు ఒకరిని మోసుకోవడమే కాదు, కొన్నిసార్లు పక్కన నడవడం కూడా, కొన్నిసార్లు వదిలి ఆశీర్వదించడం కూడా, కొన్నిసార్లు ఎదురు చూడకుండా ప్రేమించడం కూడా. ఇక్కడ కాళీమాత నీ హృదయానికి చాలా స్పష్టంగా చెప్తున్నారు, నీ హృదయానికి దగ్గరగా వచ్చి స్పష్టంగా ఒక మాట చెప్తున్నారు. నువ్వు ఇంతకాలం సంకేతాలను చదివావు, ఇప్పుడు నీ మనసుని కూడా చదువు. ఎందుకంటే తల్లి చెప్తున్నారు, నువ్వు కోల్పోయింది ఎప్పుడూ వ్యక్తి కాకపోవచ్చు, కొన్నిసార్లు నువ్వు ఊహించిన భవిష్యత్తు, కొన్నిసార్లు నీకు తిరిగి రావాలని అనిపిస్తున్నది వ్యక్తి కాదు, ఆశ. అందుకే ఈరోజు తల్లి ఆశీర్వాదం ఇదే, నీకు దక్కాల్సింది నీ దగ్గరికి రావాలి, నీ దగ్గర ఉండాల్సింది నిలవాలి, నిన్ను గందరగోళంలో ఉంచేది స్పష్టం అవ్వాలి. నువ్వెవ్వరిని వెంబడించకుండా నీ శాంతిని నువ్వు ఎంచుకునే స్థితికి నువ్వు రావాలి అని తల్లి ఆశీర్వదిస్తున్నారు మిమ్మల్ని, సాక్షాత్తు కాళీమాత. కాళీమాత ఇప్పుడు ఇంకో తలుపు తెరుస్తున్నారమ్మా.
ఈ ఈ ఈ భాగం చాలామందికి వినడానికి కాస్త భావోద్వేగంగా ఉండొచ్చు. ఎందుకంటే ఇది ఎప్పుడు జరుగుతుంది అనే ప్రశ్నకు కాదు. ఎందుకిలా జరుగుతుంది అనే ప్రశ్నకు సంబంధించింది. ఇక్కడ తల్లి ఒక లోతైన విషయం చెప్తున్నారు. మనం జీవితంలో చాలాసార్లు ఒక బంధాన్ని చూస్తూ ఇలా అనుకుంటాం. ఇంత ప్రేమ ఉంటే ఎందుకు జరగలేదు? ఇద్దరికీ ఫీలింగ్స్ ఉంటే ఎందుకు దగ్గర కాలేకపోయాం? ఇంతకాలం కనెక్షన్ ఉంటే ఎందుకు క్లారిటీ రాలేదు? కానీ తల్లి చెప్తున్నారు. ప్రతి బంధము జీవితంలో ఉండడానికి రాదు. కొన్ని బంధాలు మనల్ని మన దగ్గరకు తీసుకురావడానికి వస్తాయి. ఇక్కడ నువ్వు ఒక విషయం ఆలోచించు. ఎప్పుడైనా ఇలా జరిగిందా నీకు? ఒక వ్యక్తి నీ జీవితంలోకి వచ్చాక నువ్వు చాలా మారిపోయావు. నువ్వు ముందులా లేవు. ఇంకా ఎక్కువగా ఆలోచించడం నేర్చుకున్నావు. ఎక్కువగా ఫీల్ అవ్వడం నేర్చుకున్నావు. నిన్ను నువ్వు ప్రశ్నించడం మొదలుపెట్టావు. అప్పుడు ఆ వ్యక్తి గమ్యమా లేక మార్పుకి కారణమా? ఇప్పుడు తల్లి అదే చూస్తున్నారు. అదే చూపిస్తున్నారు కూడా మీకు. ఎందుకంటే కొన్నిసార్లు మనం ఒక మనిషిని పట్టుకొని అదే ఆశీర్వాదం అనుకుంటాం. కానీ తర్వాత అర్థమవుతుంది ఆ వ్యక్తి కాదు, ఆ బంధం వల్ల మనలో పుట్టిన అవగాహనే ఆశీర్వాదం అని. ఇక్కడ ఇంకో నిజం వస్తుంది. చాలామంది తన పర్సన్ గురించి ఇలా ఆలోచిస్తున్నారు. వాళ్ళు నన్ను ప్రేమిస్తే వచ్చేవారు కదా. కానీ జీవితంలో ప్రతి నిర్ణయం ప్రేమతో మాత్రమే జరగదమ్మా. కొన్ని నిర్ణయాలు భయం తీసుకుంటుంది, కొన్ని బాధ్యతలు తీసుకుంటుంది, కొన్ని సమయం తీసుకుంటుంది, కొన్ని అయితే గాయాలు తీసుకుంటాయి. అందుకే తల్లి చెప్తున్నారు, ఎవరో ముందుకు రాకపోవడం నీ విలువ తక్కువ అని కాదు. ఎవరో స్పష్టంగా మాట్లాడకపోవడము అది నువ్వు తక్కువగా ప్రేమించావని కాదు. అక్కడ నీకు వాల్యూ లేదని కాదు. కొన్ని హృదయాలు వాటి యుద్ధం ఏదైతే ఉంటుందో ఆ యుద్ధం ముగిసే వరకు ఎవరికి దగ్గర కాలేవు. కానీ ఇక్కడ తల్లి నీకు ఒక చాలా పవర్ఫుల్ ప్రశ్న ఇస్తున్నారు. నువ్వు వాళ్ళు సిద్ధమయ్యే రోజు కోసం జీవిస్తున్నావా లేక నీ జీవితం కోసం జీవిస్తున్నావా? ఎందుకంటే కొన్నిసార్లు ఎదురు చూడడం ప్రేమ కాదు, భయాన్ని ఆశగా మార్చుకోవడం. కొన్నిసార్లు వదలడం మర్చిపోవడం కాదు, మన శక్తిని తిరిగి తీసుకోవడం. ఎవరో ప్రతిరోజు ఫోన్ చూస్తారు ఒక పేరు కోసం, కానీ అదే సమయంలో జీవితాన్ని ఆపేస్తారు. ఎవరో ప్రతి నిర్ణయం ముందు వాళ్ళు ఉంటే బాగుండేది అనుకుంటారు, కానీ తమ జీవితాన్ని మొదలుపెట్టరు. తల్లి ఇప్పుడు అక్కడికే వచ్చి చెప్తున్నారు అటువంటి వారి గురించి. నీ జీవితం ఎవరో తిరిగి రావడానికి ఆగి ఉండకూడదు. నీ హృదయం ప్రేమించవచ్చు, కానీ నీ జీవితం నిలిచిపోవాల్సిన అవసరం లేదు. తల్లి ఆశీర్వాదం ఇప్పుడు ఇలా పనిచేస్తుంది. నీ జీవితంలో నిలవాల్సింది నిలుస్తుంది, పోవాల్సింది బలవంతంగా ఆపలేవు. కానీ నువ్వు మాత్రం నిలబడాలి. నువ్వు మాత్రం నిలబడాలి. ఎందుకంటే తల్లి నీలో ఒక కొత్త స్థిరత్వం పెంచుతోంది. ఇప్పుడు నువ్వెవరు వస్తారో కాదు, నువ్వు ఎవరిగా మారుతున్నావో చూడాలి. ఇక్కడ సాక్షాత్తు తల్లి వచ్చి చెప్తున్నప్పుడు మీరు వినాలి కదా, ఎందుకు చెప్తున్నారు ఏంటి అనేది. ఖచ్చితంగా గౌరవం ఇవ్వాలి కదా. దీన్ని కూడా కొట్టి పడేస్తానంటే ఇంకా ఇంకా మనం ఇంకా వేస్ట్ అమ్మా, వేస్ట్. కాళీమాత ద్వారా వచ్చే ఈ ఈ హెచ్చరిక కావచ్చు, అద్భుతమైన మెసేజ్ కావచ్చు, ఏదైనా కూడా వేస్ట్ అయితే చేయొద్దమ్మా. దయచేసి వేస్ట్ అయితే చేయొద్దు. విన్నా మీరు ఆచరణలో పెట్టండి. దయచేసి ఉపయోగం ఇవ్వండి. అది కూడా ఒక కర్మలోకే వెళ్తుందమ్మా. ఖచ్చితంగా ఒక కర్మలోకే వెళ్తుంది. నేను మీకు ఇచ్చాను సందేశము, అది మీరు ఉపయోగించుకోలేదు, అది నేను కాదమ్మా, అది భగవంతుడికి నేను మీకు చెప్పాను, ఒకానొక టైంలో తెలియజేశాను, మీరు ఉపయోగించుకోలేదు, అది కూడా అది లెక్కలోకి వెళ్తుంది. సో ఇప్పుడు కాళీమాత ఈ రీడింగ్లో చివరి తలుపు తెరుస్తున్నారు. ఈ భాగము సమాధానం కోసం కాదు, అర్థం కోసం. ఈ భాగం ఎవరు వస్తారు అని కాదు, నీ జీవితంలో ఇప్పుడు ఏమి మారుతుంది అనేది చూడడానికి. ముందుగా తల్లి ఒక ప్రశ్న అడుగుతున్నారు, ఎప్పుడైనా నీకు ఇలా అనిపించిందా అని చెప్పేసి. నేను అంతగా కోరుకున్నది ఎందుకు ఆలస్యంగా జరుగుతుంది? నేను ఎంత ప్రార్థించాను, అయినా ఎందుకు
ఇదే చోట నిలిచిపోయాను. నేను తప్పు చేశానా? లేక నా టైం ఇంకా రాలేదా? ఇక్కడ తల్లి చాలా మృదువుగా ఒక విషయం చెప్తున్నారమ్మ. ఆలస్యం అనేది ఎప్పుడూ తిరస్కరణ కాదమ్మా. కొన్ని విత్తనాలు 2 రోజుల్లో మొలుస్తాయి. కొన్ని ఋతువులు మారాక మొలుస్తాయి. అంటే రెండోది తక్కువ విలువైనది అని కాదు కదా. తక్కువ విలువైనది రెండోది అన్న అక్కడ అర్థం కాదు. అలాగే నీ జీవితంలో కొన్ని విషయాలు ఆలస్యంగా వస్తే అది నువ్వు మర్చిపోయావు కాబట్టి కాదు. కొన్నిసార్లు నువ్వు ఇంకా సిద్ధం అవుతున్నావు. కొన్నిసార్లు నీ హృదయం ఇంకా బలపడుతుంది. అదే అర్థం. కొన్నిసార్లు నువ్వు అడిగింది రావడానికి ముందు నువ్వు దాన్ని మోయగలిగే స్థితి రావాలి. ఇక్కడ తల్లి ఒక చాలా లోతైన విషయం చెప్తున్నారు. నువ్వు చాలా కాలంగా ఒక తలుపు ముందు నిలబడి ఉన్నావు. అది ఒక వ్యక్తి కావచ్చు, ఒక సంబంధం కావచ్చు, ఒక సమాధానం కావచ్చు. కానీ తల్లి నిన్ను అక్కడి నుంచి లాగడం లేదు. నిన్ను వెనక్కి తిప్పి ఇంకో తలుపు చూపిస్తుంది. అది ఏమిటి తెలుసా? అదేమిటి తెలుసా? నీ జీవితం. నీ జీవితం. ఎందుకంటే చాలామంది ఇలా జీవిస్తారు. వాళ్ళు ఒక్కరోజు అన్నీ సెట్ అయితే నేను సంతోషంగా ఉంటాను అనుకుంటారు. కానీ తల్లి ఏం చెప్తుందో తెలుసా? ముందు జీవించడం మొదలుపెట్టు. అప్పుడు ఏది నీదో అని నిలుస్తుంది. ఏది నీదో అది నీకే నిలుస్తుంది. నేను ఉన్నాను కదా నీతో, నేను నీ దగ్గరే ఉన్నాను కదా. ఇక్కడ ఈ రీడింగ్ చూస్తున్న వాళ్ళలో ఎవరో తమ పర్సన్ తిరిగి వస్తారేమో, తాము హ్యాపీ అవుతానేమో అనుకుంటున్నారు. ఎవరో ఒక మెసేజ్ కోసం, ఒక కాంటాక్ట్ కోసం మీ పర్సన్ నుంచి మీ పీస్ని ఆపేశారు. ఎవరో మీ విలువని మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి నిర్ణయంపై పెట్టేశారు. తల్లి ఇప్పుడు ఇక్కడ మీరున్న ఈ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సిచ్యువేషన్స్ దగ్గరే నిలబడి చెప్తున్నారు. నీ విలువ ఎవరో నిన్ను ఎంచుకోవడంలో లేదు. నీ విలువ నిన్ను నువ్వు వదలకుండా నిలబెట్టడంలోనే ఉంది. అర్థమవుతుందా? ఇంకొక విషయం, తల్లి కొన్ని తలుపులు ఎందుకు మూసేస్తోందో తెలుసా? నిన్ను శిక్షించడానికి కాదు. నిన్ను పదే పదే అదే గాయంలోకి వెళ్లకుండా కాపాడడానికి అనేది నువ్వు గట్టిగా గుర్తుపెట్టుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ విషయం. కొన్ని దూరాల ఆశీర్వాదం, కొన్ని ముగింపులు రక్షణమ్మ. కొన్ని సమాధానాలు రాకపోవడం కూడా ఒక దారి చూపించడమే అది. అందుకే ఇప్పుడు తల్లి చెప్తున్నారు, ఇక నుంచి ఇలా అడుగు. ఎందుకు కాదు కాదు, ఇది నన్ను ఏ దిశలో తీసుకెళ్తోంది? ఎందుకంటే ఈ బంధం నీకు నేర్పించింది ఎదురు చూడడము, ప్రేమించడము, బాధపడడము. కానీ ఇప్పుడు తల్లి నీకు నేర్పించబోతుంది ఏంటి? నీ హృదయాన్ని వదలకుండా ముందుకు నడవడం. తల్లి ఇప్పుడు నీ తల మీద చేయి పెట్టి ఇలా చెప్తున్నారు. ఒక చేతితో నీ చేయి పట్టుకొని త్రూ విజువలైజేషన్ నాకు క్లియర్లీ ఎవ్రీథింగ్. నీ చేయి ఒక చేతితో పట్టుకొని నీ తల మీద చేయి పెట్టి చెప్తున్నారు, నువ్వు కోల్పోయిన దానికంటే నువ్వు అవుతున్న వ్యక్తి గొప్పది. నువ్వు అడిగిన సమాధానాల కంటే నీలో పెరుగుతున్న బలం గొప్పదమ్మా. గుర్తుపెట్టుకో, నువ్వు వెంబడించాల్సిన ఆశీర్వాదం కాదు, నువ్వు గుర్తించాల్సిన ఆశీర్వాదం పెద్దది. ఈరోజు నువ్వు నిన్ను ఏదైతే గందరగోళంలో పడేసి ఉన్నావో దాని గురించి పరిగెత్తుతున్నావు. అది నీకు స్పష్టం అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీకు స్పష్టం అవుతుంది కూడా. నిన్ను అలసిపోయేలా చేసింది దూరం అయిపోవాలి కాక అని మనస్ఫూర్తిగా తల్లి నిన్ను ఆశీర్వదిస్తున్నారు. నీ వాల్యూని తగ్గించేది ముగిసిపోవాలి కాక అని తల్లి నిన్ను ఆశీర్వదిస్తున్నారు. నిన్ను పై స్థాయికి తీసుకొచ్చేది నీ దగ్గరికి రావాలి అని ఆశీర్వదిస్తున్నారు. తల్లి చెప్తున్నారు,
నువ్వు ఇప్పటి వరకు అందరికీ వెలుగు అయ్యావు. ఇప్పుడు నీకు నువ్వే దీపం అవ్వు అని చెప్తున్నారు మీకు. ఆశీర్వదిస్తున్నారు తల్లి మిమ్మల్ని. కాళీమాత ఇప్పుడు చివరిగా ఒక చాలా నిశ్శబ్దమైన, శక్తివంతమైన విషయం చెప్పాలని చూస్తున్నారు. ఇది నీ హృదయం ఇప్పటివరకు ఏదైతే బరువుందో, మోసిన బరువు, ఆ బరువుని తల్లి ఎలా చూస్తుందో చూపించే భాగం అన్నమాట. నా ద్వారా మీకు చెప్పడంతో చూపించే భాగం. ఈరోజు ఈ రీడింగ్ చూస్తున్న నువ్వు బహుశా బయటికి చూస్తే అన్నీ బాగానే నడుస్తున్నట్టే ఉండొచ్చు. నువ్వు నీ పనులు చేస్తున్నావు, బాధ్యతలు చేస్తున్నావు, ఇంట్లో మాట్లాడుతున్నావు, నవ్వుతున్నావు కూడా. కానీ నీలో ఒక భాగం ఎప్పుడూ పూర్తిగా రిలాక్స్ అవ్వట్లేదు. ఎందుకంటే నీలో ఒక ప్రశ్న ఇంకా మూసుకోలేదు. అది నేను ఎంత ఇచ్చాను, అయితే ఎందుకు ఇలా జరిగింది అని. ఇక్కడ తల్లి నిన్ను తప్పు పడటం లేదు, కానీ ఒక అర్థం చూపిస్తుంది. ఎందుకంటే కొన్నిసార్లు మనం ప్రేమిస్తున్న వ్యక్తిని కాదు, వాళ్ళతో మనం కలగన్న జీవితాన్ని పట్టుకొని ఉంటాం. మనం మనసులో ఒక ఇల్లు కట్టేస్తాం. ఒకరోజు ఎలా ఉంటుందో ఊహించేస్తాం. ఒక భవిష్యత్తును జీవించేస్తాం. అది జరగకపోతే వ్యక్తి వెళ్ళిపోయిన బాధ కంటే ఆ ఊహ కూలిపోయిన బాధ ఎక్కువగా ఉంటుంది. తల్లి ఇప్పుడు అక్కడే నిలబడి అడుగుతున్నారు, నీ బాధ నిజంగా వాళ్ళ వల్లేనా, లేక నువ్వు నీ హృదయంలో నిర్మించుకున్న కథ వల్ల? ఈ ప్రశ్న కఠినంగా అనిపించవచ్చమ్మా, కానీ అది విమర్శ కాదు, అదే విముక్తి యాక్చువల్లీ. ఎవరో మెసేజ్ రాకపోయినా కూడా మీకు ఫోన్ మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉంటారు, ఆ పర్సన్ నుంచి ఏమన్నా మెసేజ్ వచ్చిందా అని చెప్పి. ఎవరో బయటకు బిజీగా ఉంటారు, కానీ ప్రతి చిన్న విరామంలో ఒకే ఆలోచన వస్తూ ఉంటుంది మీకు. మ్యారేజ్ లైఫ్లో ఉన్నా కూడా ఎప్పుడో ఒక దశలో తాము ఎంత ఇచ్చామో లెక్క వేసుకుంటారు. ఎవరో ఒక బంధం ముగిసిపోయినా కూడా ఇంకా వాళ్ళు తిరిగి వస్తే ఏమవుతుందో ఊహిస్తారు. అప్పుడు తల్లి నెమ్మదిగా చెప్తుందమ్మా, నీ హృదయం ఎదురు చూస్తుంది తప్పు కాదు, కానీ నీ జీవితం కూడా ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇంకో విషయం, చాలామంది ఇలా అనుకుంటారు, నేను ఇంకా వదలలేకపోతున్నాను అంటే నేను వీక్ అనేమో. తల్లి చెప్తున్నారు, లేదు, కొన్ని విషయాలు వదలడం కష్టమవుతుంది. ఎందుకంటే అవి వ్యక్తులు కాదు, మనలోని ఒక భాగం. కానీ అదే సమయంలో ఎప్పటికీ పట్టుకొని ఉండటం కూడా ప్రేమ కాదు. కొన్నిసార్లు ప్రేమ ఇలా కూడా ఉంటుంది, నేను నిన్ను ఆశీర్వదిస్తాను కానీ నన్ను నేను వదలను అన్నట్టు. ఇక్కడ తల్లి నీ జీవితంలో ఒక మార్పు మొదలు పెడుతోంది. ఇది బయట పెద్ద సంఘటనలా అది మీకు కనిపించకపోవచ్చు, అవుతుందా నిజంగానే మార్పు జరుగుతుందా అని. కానీ లోపల ఒకరోజు నువ్వు ఇలా అనుకుంటావు, నేను ఇప్పటికీ ఫీల్ అవుతున్నాను, కానీ ఇక నా జీవితం ఆగిపోలేదు. అదే ఆశీర్వాదం, మీరు రియలైజ్ అవుతారు. ఎందుకంటే హీలింగ్ అంటే మర్చిపోవడం కాదు, హీలింగ్ అంటే గుర్తొచ్చినా కూలిపోకపోవడం అన్నమాట. కూలిపోకుండా స్ట్రాంగ్గా నిలబడి లైఫ్ని లీడ్ చేయడం. ఆలోచన వచ్చినా నిలిచిపోకపోవడం, ప్రేమ ఉన్నా కూడా నిన్ను నువ్వు కోల్పోకపోవడం. కాళీమాత ఇప్పుడు నీ ముందుకు వచ్చి ఇలా చెప్తున్నారమ్మా. క్లియర్లీ సాక్షాత్తు కాళీమాత నీ ముందుకు వచ్చి ఇలా చెప్తున్నారు. కళ్ళు మూసుకొని వినండి. నీ హృదయం అలసిపోయిందని నాకు తెలుసు. నువ్వు చెప్పలేకపోయినా దానికి మించి అలసిపోయింది, అది నేను తెలుసుకోగలను. నాకు తెలుసు, నాకు తెలీదా నీ లోపల ఏం జరుగుతుందో నాకు తెలుసమ్మా. నువ్వు చాలాసార్లు నిశ్శబ్దంగా ఏడ్చావు అని నాకు తెలుసు, అది కూడా నాకు తెలుసు. నువ్వు అందరినీ అర్థం చేసుకున్నావు, కానీ నిన్ను ఎవరు అర్థం చేసుకుంటారు అని ఆలోచించావు అని కూడా నాకు తెలుసు. అందుకే తల్లి, ఈరోజు నీకు ఒక వాగ్దానం ఇస్తాను అని తల్లి చెప్తున్నారు.
నీ జీవితంలో నిలవాల్సింది నిలుస్తుంది. నీ వాల్యూని తగ్గించేది కరిగిపోతుంది. నిన్ను వెతుక్కుంటూ రావాల్సింది దారి కనుక్కుంటుంది. ఆ దారి నేనే చూపిస్తాను. కానీ అంతవరకు నువ్వు నీ వెలుగుని తగ్గించకు. ఎందుకంటే కొన్నిసార్లు దేవి ఆశీర్వాదం మనం ఎదురు చూసిన రూపంలో కాదు, మనం మారిపోయిన రూపంలో వస్తుందమ్మా. సో ఎక్కడా కూడా మీరు తల్లి చెప్పిన వాటిని కొట్టి పాడేయకుండా ఆచరణలో పెట్టండి. ఒక్కసారి మనసులో మననం చేసుకొని తల్లికి మనసులో గ్రాటిట్యూడ్ చెప్పుకోండి అమ్మ. ఓకే. సో ఖచ్చితంగా ప్రతి మాటకి మీరు గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి. ఆచరణలో పెట్టండి. ఆచరణలో పెట్టడమే అతిపెద్ద గ్రాటిట్యూడ్. మీరు తల్లికి ఇచ్చే పెద్ద గిఫ్ట్ ఏంటంటే అది ఆచరణలో పెట్టడం. అది మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అతిపెద్ద భక్తి ఏంటంటే మీ నుంచి తల్లి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే మీరు చెప్పినట్టు ఆచరణలో పెట్టడం. ఓకే. సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.